గుప్తుల సామ్రాజ్యంలో అవంతి యొక్క రాజు ఇంద్రనీవ్ విష్ణువుకి చాలా పెద్ద భక్తుడు. అతనికి ఒక రోజు విష్ణువు కలలోకి వచ్చి, ఒక నదిలో నువ్వు మునిగితే నేను నీకు ఆ కర్రలపైన కలుస్తాను అని చెప్తాడు. కలని గుర్తుంచుకున్న రాజు తరువాతి రోజు ఉదయాన్నే నీళ్లలో మునగడానికి వెళ్తాడు. నీళ్లలో మునిగే సమయంలో కొంత దూరాన అతనికి కట్టెలు కనబడతాయి. రాజుగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కట్టెల చుట్టని పట్టుకుని రాజ్యంలోకి వెళ్తాడు. రాజుగారు చాలా మంది శిల్పులను పిలిపిస్తాడు. కాని వాళ్లలో ఎవరూ కూడా ఆ కట్టెలతో ఒక విగ్రహాన్ని తయారు చేయలేకపోతారు. చాలా రోజులు ముగిసిన తర్వాత ఒక శిల్పి మెహల్లోకి వస్తాడు. అతను రాజుగారితో, నేను ఈ విగ్రహాన్ని తయారు చేస్తాను, కాని నాకు ఒక షరతు ఉందని చెప్తాడు. ఇది విన్న రాజుగారు ఆ శిల్పితో, నీ షరతు ఏంటో చెప్పు అని అడుగుతాడు. ఎందుకంటే రాజుగారు ఏ షరతునైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అతనికి 21 రోజుల సమయం కావాలని కోరతాడు. 21 రోజుల్లో నాతో ఎవరూ మాట్లాడకూడదు, ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నా పనిని భగ్నం చేయకూడదని చెప్తాడు. రాజుగారు ఆనందంగా ఆ షరతులను ఒప్పుకుంటాడు. శిల్పాన్ని తయారు చేయడం మొదలైంది. ప్రతిరోజు కూడా శిల్పం తయారు చేసే శబ్దాలు కూడా వినిపించాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ శబ్దాలు రావడం ఆగిపోయింది. అవంతి యొక్క రాణిగారికి అతను ఆకలితో చనిపోయాడేమో అనే సందేహం వచ్చింది. ఈ కారణం చేతనే ఆమె ఎక్కడైతే శిల్పం పని జరుగుతుందో ఆ ద్వారాన్ని తెరవమని ఆజ్ఞాపిస్తుంది. రాజుగారు కూడా ఆ ద్వారాన్ని తెరిపిస్తాడు.